ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలా ఉన్నావు రఘు? ఏమే, ఈ ఊళ్ళో మీ అన్నయ్యని పేరు పెట్టి పిలిచే మగాడే లేడనుకుంటే ఈ ఆడలేడీస్ ఎవరే రఘు అని పిలుస్తుంది? తను మా అన్నయ్య స్నేహితురాలు. స్నేహితురాలా? బాగోలేని వాణ్ణి ఎలా ఉన్నావు అని అడగడం కరెక్ట్ కాదు. అసలు ఈ సమయంలో ఎలా పలకరించాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడికి నువ్వు ఇలా రావడం నాకు చాలా బాధగా ఉంది. అసలు జానకలా చేసుండాల్సింది కాదు. ఏంటో నువ్వు ఆ ఇల్లు విడిచావని తెలిసే తట్టుకోలేకపోయాను. నా గుండె పట్టేసినట్టయిపోయింది. సీతమ్మతో కలిసి రాజ్యం విడిచిన రాముడు తెలుసు నాకు. కానీ సీత వల్ల రాజ్యం విడిచిన రాముణ్ణి చూడాల్సొస్తుందని ఊహించలేదు రఘు. నిన్నిలా చూడలేకపోతున్నాను. రఘు, ఆ ఇల్లు లేకపోతే ఏంటి? ఆ ఆస్తి నీది కాపోతే ఏంటి? నీకు నా ఇల్లుంది రఘు. అత్తయ్య, రఘు, శివ, పదండి. మీరందరూ నా గెస్ట్ హౌస్ కి రండి. ఎన్నాళ్ళైనా అక్కడే ఉండొచ్చు. ఉండొచ్చేంటి? అసలు ఆ గెస్ట్ హౌస్ మీ పేరు మీద రాసిస్తాను రఘు. దాని చుట్టూ ఉన్న పొలాలన్నీ మీకే ఇచ్చేస్తా. అప్పుడు ఆ జానకన్న పెద్దిల్లు నీదే అవుతుంది, ఎక్కువ వస్తే నీదే అవుతుంది. పద రఘు. అర్థం కాలేదు రఘు. ఒకసారి నువ్వు అభిమానంతో నీ ఇంట్లో ఉండమన్నా, నీ ఆస్తి రాసిస్తానన్నా అందుకు నా ఆత్మాభిమానం ఒప్పుకోదు. వద్దు ప్రవళిక, నాకేమొద్దు. దయచేసి ఏమీ అనుకోవద్దు.
నువ్వు కూర్చో జానకి. లేదండి, ఈరోజు మాఘమాసం కదా, పూజ చేస్తున్నాను. ఈ పూట మీరు తిని లేచాక మీరు తిన్న ఆ కంచంలోనే నేను తింటాను. ఓ, అదొకటుందా? అలాగేలే, కూర్చో. దేనికండి? నువ్వెప్పుడూ ఏదో ఒక మాసం పేరు చెప్పి ఏదో ఒక పూజ చేస్తూనే ఉంటావు. నా కంచంలోనే భోంచేస్తూ ఉంటావు కదా, ఈరోజు నేనే నీకు తినిపిస్తాను. రా. అయ్యో రామా, మీరు తినిపిస్తే నా పూజేం కాను. వద్దండి. నీ పూజకేం కాదులే, నేను తినిపించేది నా కంచంలోనే కదా, నేను తింటున్నదే కదా. పర్లేదులే, కూర్చో. రా. వద్దండి, మీరు తినండి. పర్లేదు జానకి, కూర్చో. తండ్రి, నన్నంత ప్రేమగా గుండెల్లో పెట్టుకుని చూసుకునే నా భర్త ఇప్పుడు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. మా మధ్య పుట్టిన ఈ అపార్థాన్ని తొలగించు. చచ్చే వరకు ఆయన వెంటే నడవాలన్న నా కోరికను బతికించు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.